హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం ఈరోజు ఆప్షన్ వచ్చిన ప్రాపర్టీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అండి. అట్లాగే చాలామందికి అయితే ఫోన్ కాల్స్ అయితే కలవట్లేదు అంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది ఒకసారి మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. అండ్ ఫస్ట్ మనకైతే కొన్ని ప్రాపర్టీస్ అయితే వచ్చాయండి. అందులో మొత్తం 4 ఫ్లాట్లు వచ్చాయి. ఒక ల్యాండ్ అయితే వచ్చింది, ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి. ఈరోజు ఆప్షన్స్ వచ్చే నెల 4వ తారీఖు అయితే ఈ ప్రాపర్టీస్ ఆప్షన్ అయితే నడుస్తాయి. 2 ఫ్లాట్లు వచ్చేసరికి రెండేమో ఇబ్రహీంపట్నం వైపు రావడం జరిగింది, ల్యాండ్ వచ్చేసరికి గొల్లపూడి వైపు రావడం జరిగింది, ఇండిపెండెంట్ హౌస్ పోరంకి వైపు రావడం జరిగింది. తర్వాత కానూరులో 2 ఫ్లాట్లు అయితే రావడం జరిగాయండి. వీటి గురించి అయితే పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను. అట్లాగే అందరూ కూడా మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, మన ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో అండి. ఆ టైంలో అయితే మీరు కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఫోను లిఫ్ట్ చేసి మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు, వివరాలు కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ కనుక వచ్చినట్లయితే కనుక అంటే కొంచెం టైం తీసుకునైనా రిటర్న్ ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నాము. రెండోది, మీరు చేసిన ఈ నెంబర్ నుంచి రిటర్న్ ఫోన్ కాల్ రాదండి, సపరేట్ వేరే నెంబర్ నుంచి అయితే వస్తుంది. అది ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే వేరే నెంబర్ అంటే చాలామంది లిఫ్ట్ చేయట్లేదు, వదిలేస్తున్నారు. ఈ నెంబర్ ఎందుకంటే ఇది ఫార్వర్డ్లో ఉంటుంది, అంటే కంపెనీ నెంబర్ ఇది. సో డైరెక్ట్గా ఏంటంటే కాల్ ఫార్వర్డ్లో ఉంటుంది. మళ్ళీ టెలికాలర్ రిటర్న్ ఫోన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ మీకు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తారు, కాబట్టి అది వేరే నెంబర్ అని చెప్పి చాలామంది ఫోన్ ఎత్తట్లేదు. అట్లాగే మనం కొత్తగా అయితే వెబ్సైట్ కూడా డెవలప్ చేసుకున్నాం అండి. 20 డేస్లో అయితే అందుబాటులోకి వచ్చేస్తుంది. 20 రోజుల్లో అందుబాటులోకి వచ్చిందంటే మీకు ఇంకా డైరెక్ట్గా అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి మీరే యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే మొత్తం మనకైతే 6 ప్రాపర్టీస్ అయితే వచ్చాయండి. 6 చూసుకుంటే కనుక ఇబ్రహీంపట్నం భాగ్యరేఖ రెసిడెన్సీలో మనకి 2 ఫ్లాట్లు అయితే ఉన్నాయండి. 33,80,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చాయి. మనకి 47 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ అయితే ఉంది. ప్లింత్ ఏరియా వచ్చేసరికి 1135 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇబ్రహీంపట్నం భాగ్యరేఖ రెసిడెన్సీలో 2 ఫ్లాట్లు మనకు ఆప్షన్ రావడం జరిగింది. 33,80,000, 33,80,000 రిజర్వ్ ప్రైస్ వచ్చే నెల 4వ తారీఖు అండి. తర్వాత వచ్చేసేసరికి రెసిడెన్షియల్ హౌస్ అండి, పోరంకిలో అయితే రావడం జరిగింది. పోరంకి దగ్గర 245 గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది. 97,25,000 రూపాయలకి మనకి బ్యాంక్ ఆప్షన్ వచ్చే నెల 4వ తారీఖు ఆప్షన్కి రావడం అయితే జరిగింది. రెసిడెన్షియల్ హౌస్ 245 గజాలు పోరంకి ఏరియాలో మనకి రావడం అయితే జరిగిందండి. తర్వాత వచ్చేసరికి 37 సెంట్లు ల్యాండ్ అండి, గొల్లపూడిలో అయితే రావడం జరిగింది. మనకి రేట్ వచ్చేసరికి 3,58,00,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగింది. 37 సెంట్లు అంటే గజం వచ్చేసరికి 20,000 అప్రాక్సిమేట్లీ అయితే పడుతుంది. అక్కడ గొల్లపూడి సాయిపురం కాలనీ వైపు అయితే మనకి ఈ ల్యాండ్ 37.5 సెంట్లు స్థలం మనకి బ్యాంక్ ఆప్షన్లో 3,58,00,000కి రావడం జరిగింది. తర్వాత వచ్చేసరికి కానూరులో మనకి శ్రీ సాయి మారుతి రెసిడెన్సీలో కానూరులో మనకి 2 ఫ్లాట్లు అయితే రావడం జరిగాయండి. ఒకటి 48,00,000 రూపాయలు రిజర్వ్ ప్రైజ్, ఇంకోటి 42,00,000 రూపాయలు రిజర్వ్ ప్రైజ్కి రావడం జరిగింది. 48,00,000 రూపాయల రిజర్వ్ ప్రైజ్ 1326 ప్లింత్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. అన్డివైడెడ్ షేర్ 30 గజాలు ఇచ్చారు. 42 లక్షలది కూడా సేమ్ అంటేనండి, 1326 ప్లింత్ ఏరియా 30 లక్షలు ఇవ్వడం జరిగింది. 2 కూడా థర్డ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి, పక్క ఫ్లాట్లే. TF16, TF17 థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. మనకి రేట్ వచ్చేసేసరికి ఒకటి రిజర్వ్ ప్రైస్ 48 లక్షలు, తర్వాత వచ్చి 42,15,000. ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాని గురించి మీరు మన టెలికాలర్ని అడిగినట్లయితే మీకు బ్యాంక్ వాళ్ళని కనుక్కొని టైమింగ్ తెలియజేసి మీకు లిస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి. మొత్తం అయితే ఈరోజు ఆప్షన్కి వచ్చిన ప్రాపర్టీస్ మొత్తం 6 ప్రాపర్టీస్ మనకు వచ్చే నెల 4వ తారీఖు అయితే బ్యాంక్ ఆప్షన్లో ఉన్నాయి. మీకు రిజర్వ్ ప్రైస్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్టీస్ విజిట్ చేయాలనుకుంటే, దాని గురించి తెలుసుకోవాలన్నా, మొత్తం వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు దానికి సంబంధించిన విజిటింగ్, ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా
తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో ఇది ఈరోజు సంబంధించి ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.